హాయ్ ఫ్రెండ్స్, అపర్ణ అందంతో ఆటలు పార్ట్ 2లోకి వచ్చాం. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు వెంటనే చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. డోర్ తీసి ఫుడ్ లోపల పెట్టించి రోహిణిని పిలిచా. నడుచుకుంటూ వస్తూ తిన్నాక ఇంకోసారి అంది, నువ్వు కావాలని అడగాలే గాని ఎన్నిసార్లైనా నేను ఓకే ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు నేను ముగ్గురితో ఎంజాయ్ చేశా, కానీ నీలాంటి వాడితో మొదటిసారి బాగా సుఖపెట్టావురా అని తినసాగింది. నేను ఓ ముగ్గురితో ఎంజాయ్ చేశా అని అన్నాను. వాళ్ళు ఎవరు అంది. నీ అంత అందగత్తెలు కారులే అని. నా పని మనిషిని, నా ఇంటి దగ్గర ఉన్న ఓ పెళ్ళైన ఆవిడని, తన ఫ్రెండ్ని అన్నాను. మరి నువ్వు అన్నాను. మా బావతో మొదటిసారి, తరువాత నా క్లాస్మేట్, ఆఫీస్ మేనేజర్, ఇప్పుడు నువ్వు అంది. వాళ్ళందరిలో నువ్వు గ్రేట్ అని సిగరెట్ వెలిగించి ఇస్తూ నేను నచ్చానా అంది. నీ అంత తెల్లగా ఉన్న వాళ్ళను ఇప్పటి వరకు చూడలేదు అన్నాను. బాగున్నానా, నీకు బాగా నచ్చానా అని నన్ను మంచం మీద తోసి నన్ను మళ్ళీ అల్లుకుపోయింది. దాదాపు గంట తర్వాత ఇద్దరం అలసిపోయి ఆయాసపడుతూ బెడ్ మీద వాలిపోయాము. అలా నైట్ ఇంకోసారి ఫుల్గా ఎంజాయ్ చేసి ఇద్దరం ఒకరిని ఒకరం గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాం. ఉదయం లేచి మీటింగ్ కోసం రెడీ అవుతూ, ఓయ్ ఏం డిసైడ్ అయ్యావు? యుఎస్ వెళ్ళడానికి అన్నాను. ఈరోజు నేమ్స్ ఇవ్వాలంట అన్నాను. నిజమా? రాత్రి నీతో ఎంజాయ్ చేయడమే సరిపోయింది, మనకేమిస్తారు అంది. రూమ్, యుఎస్ శాలరీ, ఇయర్కి ఒకసారి హోమ్ విజిట్ అన్నాను. అంటే మనకి ఇక్కడి దానికన్నా త్రిబుల్ బెనిఫిట్ అంది. యా, ఆర్ యు రెడీ అన్నాను. నువ్వు అంది. ఎవరొచ్చినా రాకపోయినా నేను వెళతా, నా లైఫ్ తొందరగా సెటిల్ అవ్వాలి, నా ప్లాన్లన్నీ ఒక్క సంవత్సరంలో తిరిగిపోతాయన్నాను. హే, నా పేరు నీ పేరు కలిసి ఇద్దాం, అక్కడ కూడా మనం రోజు పువ్వాట ఆడుకుందాం, నా లోన్లు కూడా తీరతాయి, ఏదైనా చేసి ఛాన్స్ కొట్టాలి అంది. అంత అవసరం లేదు, నేమ్స్ రిజిస్టర్ చేశా నిన్ననే, ఈరోజు కన్ఫర్మ్ చేస్తారు. హైదరాబాద్ టీంలో మనమే ఉన్నాం, మిగతా వాళ్ళు అదర్ ప్లేస్ వాళ్ళు. నిన్న మన ప్రజెంటేషన్ కూడా బాగుంది అన్నారు, కాబట్టి మనకి నో ప్రాబ్లం అని మనం రేపు వెళతాం. రాత్రికి ఇక్కడే ఫుల్ ఎంజాయ్ పదా అన్నాను. బ్లూ కలర్ చీర తీసి కట్టుకుంటావు? థ్యాంక్స్ డియర్. ఓ 2 minutes అని గబగబా రెడీ అవుతోంది. కిందకొచ్చి కంపెనీ బస్ ఎక్కి కూర్చొని చూస్తుండగా ఓ బెంగళూరు లోకల్ ఎంప్లాయ్ వచ్చి, కంగ్రాట్స్, మీరు యుఎస్ సెలెక్ట్ అయ్యారంట అన్నాడు. మీకు అన్నాను. రాత్రి మెసేజ్ పెట్టారు, మీరు చూడలేదా? ఓ, ఎంజాయ్ చేస్తూ చూడలేదా? నో ప్రాబ్లం, ఎంజాయ్ అని. మీరు నెక్స్ట్ వీక్ వెళ్ళాలి, అన్నీ రెడీ అంట. ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫెల్సిస్టేషన్ ఉంది అన్నాడు. తను పక్కకు వెళ్ళగానే రోహిణి గట్టిగా కౌగిలించుకుంది. ఓయ్, నాకు తెలియకుండానే నా పేరు ఇచ్చినందుకు నీకు రాత్రి నా సర్వస్వం గిఫ్ట్గా ఇస్తా, ఇంకా ఏం కావాలి అంది. ఓకే థ్యాంక్స్ అని వెళ్ళాం. కంపెనీ సీఈఓ పిలిచి మమ్మల్ని అభినందిస్తూ, మీ రికార్డ్ బాగుంది, అందుకే సెలెక్ట్ చేశాం, బెస్ట్ ఆఫ్ లక్ అని సాయంత్రం రూమ్కి రండి అన్నాడు. ఓకే సార్ అని కలిసాం. మీరు ఇద్దరూ తన ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అవ్వడం హ్యాపీ, ఇదిగో మీ గిఫ్ట్ అని మాకు ఓ ప్యాక్ ఇచ్చాడు. ఓకే సార్ బాయ్ అని హోటల్కి వచ్చాం. తను ఇచ్చిన ప్యాక్ ఓపెన్ చేద్దామంది. ఉండు, ముందు ఫ్రెష్ అయి చూద్దామన్నాను. పదా అని. ఓయ్, ఓ పని చేద్దాం, బజారుకు వెళ్ళి వద్దాం పదా అంది. సరే అని తను వెనక వెళ్ళా. పువ్వులు స్వీట్లు కొని వెళదాం పదా అంది. రూమ్కొచ్చి స్నానం చేసి పొట్టి నిక్కర్ పైన చొక్కా వేసుకుంది. నాకు మతిపోయింది, ఏమున్నావే అని వెళ్ళి వాటేసుకున్నాను. ఓయ్ వచ్చావా, బాగుందా నా డ్రెస్? ఏంట్రా నేను వస్తున్నా కదా, ఆగట్లేదా అని అడిగింది. కత్తిలా ఉన్నావే అన్నాను. ఒరేయ్, నువ్విక్కడి నుంచి వెళ్ళు, మొదట నేను వస్తాను అని సిగ్గుపడుతూ నెట్టింది. తొందరగా రా అన్నా. ఒరేయ్, దెబ్బలు తింటావు నా చేతిలో అని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది సిగ్గుపడుతూ. నేను దాన్ని ఇంకా దగ్గరకు లాక్కొని చెంపమైన ముద్దు పెట్టి, కసిగా ఉన్నావని చెవిలో చెప్పి గట్టిగా హత్తుకుని కళ్ళలోకి సూటిగా చూస్తున్నాను. ఏంటి అన్నట్లు సైగ చేసింది. నేను ఏమీ లేదు అన్నట్లు తల ఊపి దాని చెంపపైన ఉన్న జుట్టుని అలా చెవుల వెనక పెట్టి ప్రేమగా పెదాలకు ముద్దు పెట్టాను. తరువాత మంచం మీద పడుకోబెట్టాను. రోహిణి మెలికలు తిరుగుతూ సన్నగా మూలుగుతోంది. తను తెచ్చిన మల్లెపూలు పరుపుపై చల్లా. మల్లెపూల వాసన గుప్పున రూమంతా పాకి నా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దాంతో నేను తన పక్కన పడుకుని పెదాలను అందుకున్నాను. ఈసారి చాలాసేపటికి ఇద్దరం అలసిపోయాం. ఏంట్రా ఈరోజు ఇంత రెచ్చిపోతున్నావు? అమ్మా, పప్పు పచ్చడయిందిరా, ఇంత సరదాగా సుఖంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా నీ దగ్గర ఎంత సుఖం అనుభవించానో చెప్పలేను అని పెదవులందుకొని గట్టిగా ముద్దు పెట్టుకుంది. నన్ను తన కౌగిలిలోకి తీసుకుని, నిన్ను చూసినప్పటి నుండి నీతో ఎంజాయ్ చేయాలన్న కోరికతో ఉన్నా, ఇలా అనుకోకుండా నువ్వు నాతో ఉండడం మర్చిపోలేను పదా అని లేచి ముందు నడుస్తుంటే బాత్రూంలోకి దూరి ఫ్రెష్ అయ్యి వచ్చాం. గదిలోకి వచ్చి మాకు ఇచ్చిన ప్యాక్ ఓపెన్ చేసి వావ్ అని అరుస్తూ అందులోవి బయట పెట్టింది. మాకు విడిగా యుఎస్ లెటర్స్, చాలా ఖరీదైన రోలెక్స్ కపుల్స్ వాచ్, 10 లక్షల చెక్లు 2 ఉన్నాయి. వాటిని చూసి నన్ను కౌగిలించుకొని ముద్దులు పెడుతూ, డార్లింగ్ సూపర్, నేను అస్సలు ఊహించని గిఫ్ట్ ఇవి, నీతో పువ్వు ఆట, పైగా కొత్త
ఆఫర్. ఓ నాకు చాలు. అక్కడ కూడా నీ ఇష్టం అంది. రేపు మనకి స్లీపర్ బస్ టికెట్ ఇచ్చారు. బస్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దామన్నాను. ఓయ్ కొంచెం మందుంది తాగుదాం రా అని రేపటి నుంచి నేను నీ రూమ్లోనే ఎవరికి ఏం చెప్తావో నీ ఇష్టం అని సిగరెట్ వెలిగించి మొదటిసారి ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు వాళ్ళు 5 నిమిషాల్లో పక్కకి తిరిగి పడుకునేవారు. నువ్వు కనీసం అరగంట ఎంజాయ్ చేస్తున్నావు. అంత స్టామినా ఎక్కడిదిరా బాబు అంది. వారం రోజుల్లో మనం ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. మీ వాళ్ళకి చెప్పు అన్నాను. రేపు చెబుతా గోల్డెన్ ఛాన్స్ అని మనం ఆఫీస్కు వెళ్ళాలా అంది. లేదు 2 రోజులు సెలవు. ఊరు వెళ్తావా అన్నాను. లేదు ఫోన్ చేసి చెప్పడమే. హైదరాబాద్ వెళ్ళి పీజీ ఖాళీ చేసి వస్తా. ఇద్దరం ఒకే దగ్గర ఉండి పనులు చూసుకుంటే వెళ్ళడమే అంది. ఓకే నా రూమ్లో నేను ఒక్కడినే ఉంటాను. ఆఫీస్కి వెళ్ళి సెండ్ ఆఫ్ పార్టీ చేసుకుని పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి అంతే అన్నాను. వెంటనే రోహిణి లేచి నన్ను మళ్ళీ అల్లుకుపోయింది. కాసేపటికి ఇద్దరం అలసిపోయి అలానే ఉండిపోయాం. దాదాపు 1 గంట సేపు అలాగే ఉండి రోహిణి వాష్రూమ్కి వెళ్ళి వద్దామా అన్నాను. వద్దు పడుకుందాంరా అని కౌగిలించుకుంది. ఇద్దరం అలసిపోవడంతో నిద్రలో జారుకున్నాం. ఉదయం రూమ్ బెల్ మోగుతుంటే లేచేటప్పటికి దాదాపుగా 9 అయింది. తన మీద దుప్పటి కప్పి నేను వెళ్ళి డోర్ తీసా. సార్ కాఫీ బ్రేక్ఫాస్ట్ అని బాయ్ లోపలికి రాబోయాడు. ఇలా ఇవ్వు అని చెప్పి తీసుకుని పంపించా. రోహిణి లే కాఫీ వచ్చింది. టైం 9 అయింది అన్నాను. ఓ నో అని వల్లు తెలియకుండా పడుకున్నా అంది. పద రెడీ అయి ఆఫీస్కి వెళ్ళి యుఎస్లో మన వర్క్ గురించి మాట్లాడదాం. లంచ్ తర్వాత వచ్చేసి బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం అన్నాను. ఓకే డార్లింగ్ అని బాత్రూంలోకి దూరింది. బ్రష్ చేసి స్నానం చేసొచ్చి జీన్స్ టాప్ వేసుకుని పోనీటెల్ వేసుకుని ఎలా ఉన్నాను అంది. నీ టిఫిన్ చేసి బయలుదేరి కంపెనీకి వెళ్ళాం. మా బాస్ మమ్మల్ని చూసి పిలిచి యుఎస్ వర్క్ అక్కడ మా ఫెసిలిటీస్ అన్నీ చెప్పి బెస్ట్ ఆఫ్ లక్ డూ గుడ్ వర్క్ అని అన్నాడు. థ్యాంక్స్ సార్ ఫర్ సెలెక్షన్. వీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ సార్ అని వీ ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఏ గుడ్ ఎంప్లాయీస్ సెండ్ ఆఫ్ తీసుకొని అని రూమ్కి వచ్చాం. మనం ఒకే కంపెనీలో ఉన్నా పరిచయం లేకుండా ఈరోజు ఒకే దగ్గర ఉండబోతున్నామంటే నాకు ఆశ్చర్యంగా ఉంది రోహిణి. పైగా మనం ఇలా ఉండడం నమ్మలేకపోతున్నా అన్నాను. అవును నాకు అలాగే ఉంది. పద ఆకలేస్తోంది అని కింద రెస్టారెంట్కి వెళ్ళి తిని వద్దామంది. భోజనం చేసొచ్చి రోహిణి కొంచెం సేపు పడుకుందాం. రాత్రికి బస్సులో జాగారం అన్నాను. వద్దు బాబు నేను అరవకుండా ఉండలేను. బస్సులో అరిస్తే పరువు పోతుంది. కావాలంటే ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. బస్సులో వద్దు మహాప్రభో నా వల్ల కాదురా అని నన్ను అల్లుకుపోయింది. ఎక్కడేం చూసావు రేపు యుఎస్లో మనం రెచ్చిపోవడమే. రోజుకు కనీసం 4 రౌండ్లు పువ్వు ఆట లేకుండా నిద్రపోయే పని లేదు అన్నాను. ఇలా సుమారు 3 సార్లు బాగా ఎంజాయ్ చేసి అలసిపోయాం. అలాగే కౌగిలించుకొని పడుకొని సుమారు 5 గంటలకు లేచి పద స్నానం చేసి రెడీ అయి వెళ్దామన్నాను. స్నానం చేసి చీర కట్టుకుని బయటకొచ్చి బస్లో ఓన్లీ కిస్ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నీ ఇష్టమని రెడీ అయింది. సరే చూస్తా అని నేను రెడీ అయి రూమ్కి ఖాళీ చేసి బస్ కోసం వెళ్ళాం. మా బస్సు రావడంతో ఎక్కి చూస్తే మాది చివరివి కావడంతో మేమేం చేసినా ఇబ్బంది లేదని అన్నాను. అవును అని లోపలికి వెళ్ళి కూర్చొని రారా కట్టెను వేసి కూర్చో అంది. జస్ట్ 7 గంటలైంది. ఏం చేద్దామంది. సినిమా చూద్దామని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదైనా పెట్టు అన్నాను. ఏదో ఎందుకు పువ్వాట సినిమా చూద్దాం అని ఓపెన్ చేసి సౌండ్ మ్యూట్ చేసింది. దాదాపు అరగంట వీడియో చూశాక నేను ఆగలేక తనని అల్లుకుపోయాను. ఇద్దరం ఒకేసారి అలసిపోయాక అలాగే ఒక 10 నిమిషాల సేపు ఉన్నాం. అబ్బా హాయిగా ఉంది ఇంకా పడుకుందామంది. ఉదయం హైదరాబాద్ చేరి నా ఇంటికి వచ్చాం. ఓయ్ బాత్రూమ్ ఎక్కడా అంది. అది అని చూపించా. ఓకే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా అంది. వెళ్ళి రిపోర్ట్ చేసి రావాలి. త్వరగా రెడీ అవ్వు మధ్యాహ్నం వచ్చేద్దాం. వస్తూ నీ రూమ్లో సామాన్లు తెచ్చుకో అన్నాను. అలాగే అని స్నానం చేసి వచ్చింది. వంటగది ఎక్కడా ఏదైనా వండుతా తిందామంది. నా దగ్గర గ్యాస్ లేదు. ఓన్లీ కాఫీ కలపడానికి ఇండక్షన్ ఉంది అన్నాను. ఓకే గాని బయట తిందాం తొందరగా రా. ఈలోగా కాఫీ రెడీ చేస్తా అంది. నేను స్నానం చేసి రెడీ అయ్యొచ్చా. తను కాఫీ ఇచ్చి తాగు అంది. సరే అని కాఫీ తాగుతుంటే నా దగ్గరకొచ్చి ఒక ముద్దు పెడుతుంటే ఓసే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఉండదు నీ ఇష్టం అన్నాను. వద్దు వద్దు పద వెళ్ళి వద్దామంది. నేను కూడా రెడీ అయి బయలుదేరి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు ఆఫీస్ వర్క్ చూసుకొని ఫోన్ చేశా. నాది అయిపోయింది వస్తున్నా ఉండు భోజనం చేసి వెళ్దామంది. సరే నేను క్యాంటీన్లో ఉంటా రా అన్నాను. వస్తున్నా నాతో పాటు నా ఫ్రెండ్స్ వస్తున్నారు అంది. సరే రండి అన్నాను. ఓ 10 నిమిషాలు తరువాత రోహిణి తన ఫ్రెండ్ వచ్చారు. కృష్ణ ఇది అపర్ణ నా కొలీగ్ అంది. హాయ్ అని ఫేక్ హ్యాండ్ ఇచ్చా. ఫ్రెండ్స్ అన్నావంటే మా బ్లాక్లో క్యాంటీన్కి వెళ్ళారు. ఇది నేను వచ్చామంది. ఓకే పదండి ఫుడ్ తెచ్చుకొని మాట్లాడుకుందామన్నాను. సరే అని ముగ్గురం ప్లేట్లు తెచ్చుకొని ఓ కార్నర్లో కూర్చున్నాం. ఇది కూడా పీజీ ఖాళీ చేసి రూమ్లో ఉందాం అనుకుంటోంది.
మనం వెళ్ళిన తర్వాత నీ రూమ్ దీనికి ఇప్పించగలవా అంది రోహిణి. ఆ, అదేం పర్వాలేదు, మా ఓనర్కి చెబుతా, నేనే ఉంచుకుంటా అని అపర్ణని ఉండమను అని. డూ యూ హ్యావ్ బిఎఫ్ అన్నాను. ఓ నో, లేరు అంది. ఇది మన టైప్ కాదు బాబు, ఫుల్ స్టిక్ట్. ఏం దానికి బిఎఫ్ ఉంటే రూమ్లో సీసీ కెమెరాలు పెట్టి చూస్తావా అని. రావే, నీ లగేజీ కూడా తీసుకుని వెళ్దామంది. పదండి అన్నాను. రోహిణి పీజీకి వెళ్ళి సామాన్లు తీసుకుని రూమ్కి వచ్చి ఆ రూమ్లో పెట్టుకోండి అన్నాను. అపర్ణ రూమ్లోకి వెళ్ళగానే, ఒసే, మనకి తను అడ్డుగా ఎందుకు తీసుకొచ్చావన్నాను. ఓ అదా, ఈ రోజు ఊరు వెళ్తుంది, మళ్ళీ మండే వస్తుంది, అప్పటి వరకు నో ఆఫీస్, ఓన్లీ పువ్వాట. ఏం రాత్రికి దానితో ఎంజాయ్ చేస్తావా? ఒప్పిస్తాంది. నువ్వు ఊ అంటే అరగదీస్తా అన్నాను. ఉండు, ఇప్పుడే వస్తాను అని తన లగేజ్ని గదిలోకి తీసుకెళ్ళింది. నేను యూఎస్ వెళ్ళడానికి కావలసిన వస్తువులు చూసుకుంటూ లిస్ట్ రాసుకుంటుంటే, హలో బాబు, ఇలా రా అంది రోహిణి. ఏంటి అన్నాను. ఇలా రారా అంది. సరే అని వెళ్ళాను. అపర్ణ నన్ను చూస్తూ తలదించుకుని సిగ్గుపడింది. ఓయ్ నిన్నే, సిగ్గుపడితే కాదు, వాడు కావాలా వద్దా అంది. కావాలి, నాకు అసలే సిగ్గు అడగడానికే అంది. ఓ అదా, అయితే వీడితో ఓకేనా అని. ఒరే కృష్ణ, దీనితో ఈ రాత్రికి దీనికి శోభనం చేద్దామంది. ఏం అపర్ణ, నిజంగా కావాలా అన్నాను. తను తల కిందకు దించి నెమ్మదిగా తల ఊపుతూ అవును అంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.